తమిళ నటుడు దర్శకుడు కె భాగ్యరాజ్ శనివారం ఉదయం చెన్నైలో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన పలు తెలుగు సినిమాల్లో కూడా నటించారు. ఇప్పటి వరకు 75 సినిమాల్లో నటించడంతో పాటు 25 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇటీవల వచ్చిన కుబేరా సినిమాలో భాగ్యరాజ్ నటించారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. ఆయన అకాల మరణ వార్త విన్న తమిళ చిత్ర పరిశ్రమతో పాటు దక్షిణ భారత సినీ ప్రపంచం కోట్లాది మంది అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. జనవరి 7న ఈరోడ్ జిల్లాలోని వెల్లకోవిల్లో జన్మించిన భాగ్యరాజ్ లెజెండరీ దర్శకుడు భారతీ రాజా వద్ద సహాయ దర్శకుడిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత సువర్ ఇల్లదా చిత్రంగల్ సినిమాతో దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంలోనే తన ప్రతిభను చాటుకున్నారు. కేవలం దర్శకత్వానికే పరిమితం కాకుండా కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు సమకూర్చుకుంటూనే స్వయంగా హీరోగా మారి ముందనై ముడిచ్చు, అంత పర్వాలేదు, చిన్నవీడు, డార్లింగ్ 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 వంటి ఎన్నో అపూర్వమైన బ్లాక్ బస్టర్ హిట్లను వెండితెరకు అందించారు. కుటుంబ కథ చిత్రాలు, సున్నితమైన హాస్యం, భావోద్వేగభరితమైన కథనాలతో ఆయన సినిమాల్లో సృష్టించిన ట్రెండ్ ఎప్పటికీ మరవలేనిది. భాగ్యరాజ్ మృతి పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తమిళ చిత్రసీమ ఒక గొప్ప మార్గదర్శకుణ్ణి, కథల నవాబును కోల్పోయిందని పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రేక్షకుడి నాడి తెలిపిన దర్శకుడిగా చలనచిత్ర చరిత్రలో నిలిచిపోయిన భాగ్యరాజ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.